రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిఐడి ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్, ఈరోజు సిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం ఆర్డర్ చేసింది. లోతైన విచారణకు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన సహకారం చేయబోతున్నారు? ఇదే సమయంలో మిల్లర్ల నుంచి వచ్చే ప్రతిఘటన కావచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి వస్తున్న దాన్ని ఎలా ఎదుర్కోబోతోంది మీ ప్రభుత్వం? ప్రతిఘటన ఏంటంటే మిల్లర్లు సహకరించాలి. ఎవరైతే క్షేత్రస్థాయిలో ఇటువంటి మాఫియాను ఏర్పాటు చేశారో అది అరికట్టడానికి కోసం ఇది రాష్ట్ర ప్రజలకి, దేశానికి సంబంధించిన బాధ్యత. ఇది దీన్ని ఎవరు కూడా విస్మరించకూడదు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలి. దానికి మనం పూర్తి స్థాయిలో సపోర్ట్ ఏర్పాటు చేయాలి, నిలబడాలి. ఎవరి దగ్గర ఏం సమాచారం ఉందో దయచేసి మీరు అందించండి. పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎంత భారీ స్కామో రాబోయే రోజుల్లో ప్రజలకు అర్థం అవుతుంది, తెలుస్తుంది. సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ జరిగితేనే ఆ విధంగా బయటకు వస్తుంది. ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నాం. ఈ 6 నెలల నుంచి దాదాపు 1066 కేసులు మేము బుక్ చేశాం. 100 మందిని మేము అరెస్ట్ చేశాం. 100 వెహికల్స్ మేము సీజ్ చేశాం. కానీ సరిపోవడం లేదు. దీనికన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రక్షాళన జరగాలి. సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ మనం ఉపయోగపడాలి మన సమాజానికని నేను కోరుతున్నాను. సార్, అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు గ్రీన్ ఛానల్ ఉంది, చిత్తూరు వరకు అని మీరు మాట అన్నారు. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు మీరు రేపు సిఐడికి ఇవ్వబోతున్నారు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి గతంలో నేను చెప్పాను. ఒక 6 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల్ని వీళ్ళు మెప్పు పొందడానికి కోసం దుర్మార్గంగా ఈ పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ఎంకరేజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు నుంచి జాతీయ రహదారులపైన వీళ్ళు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని తరలించిన మాట వాస్తవం. సార్, ఈ మిగిలిన పోర్టుల విషయంలో ఎటువంటి తనిఖీలు జరగబోతున్నారు? జరుగుతాయి, నిరంతరంగా జరిగే ప్రక్రియ. అది మా బాధ్యత, చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా పీడీఎస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి చెప్తున్నారు. సిఐడి ఎంక్వైరీలో పూర్తి స్థాయి పారదర్శకమైన నివేదిక బయటకు రాబోతోంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక లాబింగ్ నడిచింది. ఆ లాబింగ్ లో 100 కోట్ల రూపాయల విలువైన పీడీఎస్ రైసు పక్కదారి పట్టింది. దీంట్లో కొంతమంది ఐఏఎస్ అధికారుల ప్రమేయం కూడా ఉంది. ఆ ఆధారాలన్నీ సిఐడికి ఇస్తాం. ఖచ్చితంగా ఈ కేసును ఛేదిస్తాం. 100 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ ప్రజల ముందు బహిర్గతం చేస్తామని నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. అదే సమయంలో డీలర్లు కానీ మిల్లర్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సహకరించాలి. సహకరించకపోతే వారిపైన కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.